సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం లారీ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కొలికి రాలేదు. పక్షం రోజులుగా ఆధ్వర్యంలో సమ్మె చేపట్టి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో మిల్లు నుండి పేపర్ లోడ్తో వెళ్తున్న లారీలను లారీ అసోసియేషన్ ఎదుట నిలిపివేశారు. అసోసియేషన్ సభ్యులు శనివారం కలెక్టర్ను కలిసి తమ విషయాన్ని విన్నవించుకున్నారు. మిల్లు కార్మికులు సైతం తమ సమస్యను చెప్పుకున్న విషయం కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అసోసియేషన్ ఎస్పీఎం ప్రతినిధులు రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. పెరుగుతున్న డీజిల్ ధరలు, ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్, ఇతర ఖర్చులు పెరిగాయని, నిత్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లారీలను యాజమాన్యం కిరాయి ఇవ్వడం లేదని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించారని కోరారు. అగ్రిమెంట్ ప్రకారం తాము కిరాయిలను చెల్లిస్తున్నామని, 3 నెలలకోసారి తాము పెంచుతామని ఉన్నామని, మళ్లీ పెంచడం మిల్లుకు సాధ్యం కాదని ఎస్పీఎం ప్రతినిధులు తెలిపారు. కాగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో చర్చలు ముగిశాయి. లారీ అసోసియేషన్ కార్యాలయానికి నాయకులు లెండగుర శ్యామరావు, సయ్యద్ మొహినుద్దీన్, నక్క మనోహర్, అంజన్న, శోభన్ సందర్శించి అసోసియేషన్ కు పూర్తి మద్దతు తెలిపారు. వేరే అదర్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ప్రాంతాల వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వద్దని చెప్పేసి యాజమాన్యం ఒప్పుకున్నట్టు మన స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు మన లారేషన్ అధ్యక్షుడు గారు మాకు చెప్పడం జరిగింది. ఈ కంపెనీ మీద చాలా అన్యాయాలు, అక్రమం పాల్పడుతుంది. ఎవరైతే మరి లారేషన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకు గత 5 సంవత్సరాల చూసినట్లయితే మరి డీజిల్ రేటు పెరిగింది, ఇన్సూరెన్స్ రేటు పెరిగింది, రోడ్ ట్యాక్స్ పెరిగింది, గ్రీన్ ట్యాక్స్ పెరిగింది, అదేవిధంగా లారీ పరికర రేటు పెరిగినాయి, విపరీతమైన టోల్ ట్యాక్స్ పెరిగింది. ఇన్ని రేట్లు పెరిగినప్పుడు కూడా మరి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో మరి మొండి వైఖరి వహిస్తూ సరైన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వనందువల్ల మరి ఈరోజు ఏదైతే లారీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మరి చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. మరి చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం చెడిపోతే మందులు తీసుకునే పరిస్థితి లేదు. చాలా